పోలీసుల పేరుతో దళారుల దందా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన నల్గొండ జిల్లా దేవరకొండలో కలకలం రేపుతోంది. దేవరకొండ మండలం తాటికోలు గ్రామంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పి బాధితుడి నుంచి ₹1,00,000 వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామానికి చెందిన నగేష్ అనేటువంటి వ్యక్తి కుటుంబ సమస్యను సద్దుమణిగిస్తామని నమ్మబలికినటువంటి మధ్యవర్తి సిఐకి ఇవ్వాలని చెప్పి నగదు తీసుకున్నట్లు బాధితుడు చెప్తున్నాడు. ఇదే వ్యక్తులు గతంలో కూడా పోలీసుల పేరుతో ఇలాంటి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. తన నుంచి 1,00,000 తీసుకుని మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్లు అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. ఈ వ్యవహారంలో నిజంగా పోలీసుల ప్రమేయం ఉందా లేక దళారుల అధికారుల పేరును దుర్వినియోగం చేస్తున్నారా అన్నది ప్రస్తుతం తేలాల్సింది. ఇలాంటి మోసాలకు గురి కావద్దని ప్రజలు నేరుగా పోలీసులకు సంబంధించి ఆశ్రయించాలంటూ వారు కోరుతున్నారు. జూలూరు నాగేష్ నా పేరు. నా ఊరు తాటికోల్. ఇట్లా భార్యాభర్తల పంచాయతీ వల్ల పెద్ద మనుషులు ₹1,00,000 అడిగారు. అందులో రేణుగౌడు వెంకటేముడు ఇట్లా సిఐ అడుగుతుందని చెప్పి ₹1,00,000 తీసుకొని ఇవ్వాలని చెప్పి తీసుకుంటారు. ఇక్కడ వచ్చి అడిగితే ఇవ్వాలి అని చెప్పారు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేస్తామని చెప్పి తీసుకొని ఇప్పుడు రామంటే వస్తలేరు. డబ్బులు అంటే ఖర్చు అని చెప్తారు. సిఐకి ఇస్తామని చెప్పి తీసుకున్నారు. నా దగ్గర భార్యాభర్తల గొడవ విషయంలో ఇచ్చేసిన నాకు ఇవ్వలే అంటుండు. కలిస్తే నాకు ఇవ్వలేదు అని పిలిపించి అడుగుతామని అంటున్నాడు. లేడు పంచాయతీ ₹1,00,000 పంచాయతీకి రాలే. ఫోన్లు చేస్తే రాకుంటే వేరే అతను పట్టుకొని పోయి మాట్లాడి సెండ్ చేసుకున్నాం. రేణుగౌడ్ నాతో మాట్లాడలే. వారం రోజులు అవుతుంది. వారం రోజులకి తిరుగుతున్నాం. సరే పిలిపిస్తా అని చెప్పి అంటుండు. తీసుకోరు. పైసలు తీసుకున్నాకనే చేస్తామని చెప్పి ఇంకా వస్తలేరు అన్నట్టు. ఇంకా పంచాయతీకి ఆయన డబ్బులు తీసుకుని ₹1,00,000 తీసుకురు, ఇంకా రాలేదు. డబ్బులు తీసుకొని పంచాయతీకి వస్తారు. నా పేరు జూలూరు పార్వతమ్మ. నా పేరు జూలూరు పార్వతమ్మ. అయితే డబ్బులు ఏం చేసిరు, 2-3 రోజులు తాగిరు ఏం చేసిరు కదా. మా అల్లుడు వాళ్ళకంటే ₹1,00,000 ఇరా ఎస్ఐ అడుగుతారు అంటే అన్నాడు. అంటే అడిచ్చిండు. ఆ ఎస్ఐకి ఇయ్యలే. 4-5 రోజులు తాగిరు, తిన్నారు. పోదానరా అంటే అక్కడ పోలే, ఇక్కడ పోలేదు. ఇంకొని టాంచర్ పెట్టి భయపడి మరి నువ్వన్న పోరా అంటే, సార్ నాకు భయం అవుతుంది ఒక్కని పోరా అంటే, పెద్ద మనుషులు తీసుకోపోయంటే 3 రోజులు పిలిచినా కానీ పోలేదు. ఎవరు రాలేదు. ఆనే కష్టపడి కొడుకుని పట్టుకున్నాం. బయట పడ్డాక పైసలు తీసుకున్నాక అంతో ఎందుకు చేయించుకోరు. మామూలు గాలి చేసినా ఇంటి అల్లుడే అంటుండ్రు. ఇంకా మరి ఏం చేస్తాను అని ఎవరినో కాళ్ళు పట్టుకున్నాం, నాయనగా కడుపులు కట్టుకున్నాం. ఇప్పుడు నా కొడుకు ఏది తెలియదు, నా మగనికి ఏది తెలియదు. కష్టం చేసిన కళ్ళు అమ్ముకొని భూ ఉంటున్నాం. అంత లేదు 30 కాబట్టి 40 ఇప్పిస్తున్నా. కొడుకులు ఊళ్ళు ఇప్పించిర్రు, పెద్దగా చేసిర్రు. పెద్ద మనుషులు లాలే తోలేరు, మళ్ళీ తాళం వేయమన్నో లాలే, మళ్ళీ అట్లెట్ అన్నోళ్ళు వీళ్ళే. ఇంక అంతకెక్కువ మమ్మల్ని ఇంకేం చేస్తారు సార్, ఇంక ఏం లేదు. ఇంతే, ఇంక నాకు తెలిసిన కాడ చెప్పింది ఆయన.